తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమైపోయాయి. సో వరంగల్లో బతుకమ్మ డే 1 సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో మా ప్రతినిధి పెద్దీష్ వరంగల్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, వరంగల్లో 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో ఎంత అద్భుతంగా ఉంటుంది, అక్కడే ఉన్నట్టున్నారు. సో డే 1 సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, పండుగ వాతావరణం ఎలా ఉంది? ఓరుగల్లు అంటేనే బతుకమ్మ ఉత్సవాలకు ప్రత్యేకత. 1000 స్తంభాల గుడి ప్రాంతం ఇక ఈ బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఇక్కడ ఈ విజువల్స్ చూస్తే కనిపిస్తుంది. వేలాది మంది మహిళలు చూడముచ్చటైన అలంకరణలతో ఇక్కడికి తరలివచ్చి ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈరోజు కొంత వర్షం ఆటంకంగా మారినప్పటికీ వర్షాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఆడపడుచులంతా అత్యంత ఉత్సాహంగా తరలివచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. 1000 స్తంభాల రుద్రేశ్వరాలయ ప్రాంగణం మొత్తం ఈ విధంగా వేలాది మంది మహిళలతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. నగరం నలుమూల నుండి పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలివచ్చినటువంటి మహిళలంతా ఉత్సాహంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇక్కడ అంటే కేవలం వరంగల్లోని 1000 స్తంభాల గుడి మాత్రమే కాకుండా నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మహిళలంతా అక్కడికి తరలివచ్చి ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. అయితే 9 రోజుల ఉత్సవాలలో భాగంగా మొత్తం మీద అయితే ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు సిద్ధమైనటువంటి మహిళలంతా ఇప్పుడు వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఈ విధంగా బతుకమ్మ ఉత్సవాలలో జరుపుకుంటారు. చూడవచ్చు ఈ విధంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు మహిళలంతా. వర్షం ఆటంకంగా మారినప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటూ కోలాటాలు చేస్తున్నారు. 1000 స్తంభాల రుద్రేశ్వరాలయ ప్రాంగణం మొత్తం కూడా మహిళలతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఓరుగల్లు మహిళలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే ప్రతి ఏటా ఇక్కడ మాత్రమే వేలాది మహిళలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈసారి చాలా ప్రాంతాల్లో ఉత్సవాలకు ఏర్పాటు చేశారు. మహిళలంతా ఎక్కడ వరక్కడే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుపుకుంటూ వర్షం పడుతున్నప్పటికీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోలాటాలు చేస్తున్నారు.